హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోరుచిక్కుల గ్రేవీ ప్రాసెస్. గోరుచిక్కుల గ్రేవీ కోసం ముందుగా గోరుచిక్కులని శుభ్రంగా వాష్ చేసినాక సన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. సైడ్లలో పీసెస్ ఉంటాయి, శుభ్రంగా పీసెస్ని కూడా రిమూవ్ చేసేసి కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకున్నాను. అన్నీ కట్ చేసుకున్నాను. అన్నీ శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు నాననిస్తాం. నాననిచ్చినాక ఆ సాల్ట్ వాటర్ని శుభ్రంగా తీసేసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నాననిస్తాం. ఒక 10 నిమిషాల తర్వాత సాల్ట్ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఇంకొక వేరే వాటర్తో వాష్ చేశాను. వాష్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనిస్తా. ఒక 70% ఉడికితే చాలు. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మూత పెట్టి 70% ఉడికే వరకు మసాలా ప్రాసెస్. టమాటో, ఆనియన్, గ్రీన్ మిర్చి, జింజర్, గార్లిక్ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ అయినది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం హీట్ కోసం. హీట్ కోసం ఆయిల్ వేసుకొని మసాలాలు, జీరా, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయినాక దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు వేయంగానే ఒక ఆనియన్ కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిస్తా. ఆనియన్ వేగేలోగా మనకు పల్లీలో వాటర్ మొత్తము డ్రై అయిపోయినది. 70% పర్ఫెక్ట్గా ఉడికినవి. కొంచెం ఆయిల్ వేసి వేగనిస్తా. స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక 20% వేగనిస్తా. 20 నుంచి 30% వేగనిస్తా. ఈ వేగేలోక మనకు ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఒక 20 నుంచి 30% వరకు వేగితే చాలు. మనకు ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి.
గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, టమాటో, ఆనియన్, గ్రీన్ మిర్చి, జింజర్, గార్లిక్ వేసి గ్రైండ్ చేసిన మసాలాని వేసుకొని వేగనిద్దాం. పర్ఫెక్ట్గా పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆయిల్ సపరేట్గా అయినది. రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, ధనియా పౌడర్ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మసాలాలు వేసుకున్నాను. మసాలాలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. పచ్చి వాసన పోయినాక 2 స్పూన్ డ్రై కోకోనట్ పేస్ట్ వేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పేస్ట్ 2 స్పూన్ వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేగనిచ్చి కర్డ్ పెరుగు ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నాను. బాగా 2-3 నిమిషాల పాటు పెరుగు వేసినాక ఉడకనిచ్చి ఒక 30% ఫ్రై చేసుకున్న గోరుచుక్కలని వేసేసుకోవాలి. వేసేసుకొని 1 నిమిషం పాటు మసాలాలో ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అంతా బాగా మసాలా పట్టేటట్టుగా. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నా. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసినాక మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నుంచి 6 నిమిషాల తర్వాత గోరుచుక్కలకి గ్రేవీ పర్ఫెక్ట్గా ఉడికినది. ఎక్కువ పతలాగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా షెర్వాని పెట్టుకున్నాము. గ్రేవీ మరి పతలాగా ఉన్నా కూడా బాగుండదు, మరి చిక్కగా ఉన్నా కూడా బాగుండదు. మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. అదే హీట్ మీద కొత్తిమీర మగ్గిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు రైస్తో అయినా పుల్కాతో అయినా చపాతీతో అయినా గోరుచుక్కల గ్రేవీ పర్ఫెక్ట్గా ఉంటుంది. గోరుచుక్కల గ్రేవీ పర్ఫెక్ట్లీగా రెడీ.